తాపేశ్వరం అనగానే ఫస్ట్ గుర్తొచ్చేదే మడత కాజా. బాహుబలి కాజా చేయాలన్న థాట్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరైనా సరే మన ఈస్ట్ గోదావరికి వచ్చారంటే బాహుబలి కాజాతో ఒక ఫోటో దిగడం అనేది ఒక ఆనవాయితీ. 6 టన్నుల లడ్డూని హైదరాబాద్ గానే చేతిలో పెట్టడం. 6 టన్నులు 2015 కిలోలు. అపార్ట్ ఫ్రమ్ మిగతా షాప్స్ కి మన ఇక్కడ సురుచికి డిఫరెన్స్ ఏంటంటే ఇండైరెక్ట్ హీట్ మీదే మొత్తం కుకింగ్ ఫ్రైయింగ్ అన్ని కూడా ఇండైరెక్ట్ హీటింగ్ మీద అవుతుందండి. ఇండైరెక్ట్ హీట్ కిచెన్ లో ఎక్కడ కూడా ఫైర్ కానీ స్మోక్ కానీ ఉండదు. కాన్ సమోసా కాన్ బజ్జీ కాదు బ్రో, ద ట్రయాంగిల్ పూతరేకో ఇస్ ద బెస్ట్. ఇదంతా మోర్ దెన్ 20-25 ఫోల్డ్స్ ఉంటాయి. సో మన 20 పొరలు ఇఫ్ యూ కెన్ సీ అలా నీట్గా లేయర్ టు లేయర్ ఎంత బాగా కనిపిస్తుందో. పెళ్లి దగ్గర నుంచి స్టార్ట్ అయితే అమ్మాయికి సార్లు, తర్వాత మళ్ళీ ఆ చంటిపెట్టికి, ఇలా ప్రతి సందర్భంలోనూ కూడా ఇక్కడ నుంచి పట్టుకెళ్తే మంచి జరుగుద్ది అనేది కొన్ని ఫ్యామిలీ సూపర్. వెల్కమ్ టు ఫుడ్ లెజెండ్స్ బై వైరల్లీ. నేను మీ శరణ్. ఈ రోజు మీకు ఒక చిన్న కథ చెప్తున్నాను. ఒక చిన్న మిఠాయి కొట్లో మొదలైంది ఈ కథ. ఆ మిఠాయి కొట్లో ఒక మిఠాయి ఫేమస్ అవుతూ ఆ ఊరికే ఆ మిఠాయి పేరు తోడైంది. వాళ్ళకి ఇప్పుడు ఒక గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ కూడా వచ్చింది. హిస్టరీ ఇది. లెట్స్ గో అండ్ సీ వాట్ ఇట్ ఇస్. ఇప్పుడు మనం వచ్చేసాం రాజమండ్రి నుంచి 25 కిలోమీటర్ల దూరం ఉన్న తాపేశ్వరంకి. తాపేశ్వరం అనగానే ఫస్ట్ గుర్తొచ్చేదే మడత కాజా. ఆ మడత కాజా పుట్టిందే మన వెనక 83 years ఓల్డ్. ఈ స్వీట్ తెలియనంటూ లేరు. ప్రతి పొలిటీషియన్ నుంచి యాక్ట్రెస్ వరకు ఎప్పుడు ఈస్ట్ వెస్ట్కి వచ్చినా ఒక్కసారైనా తినలేదే. మిగతా డీటెయిల్స్ అన్ని ఓనర్తో మాట్లాడుతూ తెలుసుకుందాం పద. ఫైనల్లీ సురుచి స్వీట్స్ తాపేశ్వరంకి వచ్చేసాం. ఎక్కడైతే తాపేశ్వరం కాజా ఫస్ట్ మొదలు పెట్టారో. అండ్ హియర్ ఇస్ ద సెకండ్ జనరేషన్ ఓనర్ మల్లికార్జున రావు గారు. సో సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి. లాస్ట్ మినిట్ లో మీరు ఒప్పుకున్నందుకు వీఆర్ వెరీ హ్యాపీ. మా ఆడియన్స్ కి తాపేశ్వరం కాజా అన్నది ఎలా తయారవుద్ది అని చూపించగలుగుతున్నాం. అండ్ సో దీని స్టోరీ ఫస్ట్ ఎలా స్టార్ట్ అయింది ఏంటి? యాక్చువల్ గా తాపేశ్వరం కాజా అనేది మా నాన్నగారు శ్రీ పోలిశెట్టి సత్యరాజు గారు తయారు చేశారండి. ఓకే. ఇది ఇంచుమించుగా ఎర్లీ 90s లో. ఓకే. ఈ ప్లేస్ లో నాన్నగారు వ్యాపారం స్టార్ట్ చేసింది 1939 లో ఉంది. దానికి ముందే నాన్నగారు బిజినెస్ లో ఉన్నారు. 85 ఏళ్ళు. నేనైతే 90లో దీన్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నాను. అప్పటి వరకు నాన్నగారు 90 వరకు నాన్నగారు ఉన్నారు. నాన్నగారు తర్వాత నుంచి నేను మెయింటైన్ చేస్తున్నానండి. ఓకే. సో ఎలా స్టార్ట్ చేశారు అంటే ఇప్పుడు అందరు కాకినాడ కాజా అంటే ఎలా తెలుసు, తాపేశ్వరం కాజా అన్న అంతే ఫేమస్. అవును. సో తాపేశ్వరం కాజా అన్నప్పుడు ఫస్ట్ వాళ్ళకి గుర్తొచ్చేది మడత కాజా. అండ్ మడత కాజా చెయ్యాలన్న ఆలోచన నాన్నగారికి ఎలా వచ్చింది? అంటే యాక్చువల్ గా నాన్నగారు మిఠాయి రామస్వామి గారు అనే దగ్గర ఆయన దగ్గర పనిచేశారండి కొన్నాళ్ళు. ఆయన దగ్గర మిఠాయి పని నేర్చుకున్నారు. ఎప్పుడు బాగా చైల్డ్హుడ్ అనమాట. ఈయనకి బిలో 15 years వయసులో కూడా ఆయన దగ్గర నేర్చుకున్నారు. తర్వాత వాళ్ళు వ్యాపారంలో వచ్చేసరికి ఈయన కొత్తగా ఒక కాఫీ హోటల్ పెట్టుకుని దాంట్లో ఈయనకి స్వీట్స్ వచ్చు కాబట్టి ఇవి కూడా 2-3 రకాలు చేసి పెట్టేవారు. దాంతో పాటుగానే ఈ కాజా అప్పట్లో డ్రైగా ఉండేది కాజా. లోపల సిరప్ ఉండేది కాదు. దాని లోపల సిరప్ ఎలా పెట్టించాలి ఏంటనేది నాన్నగారు కొంచెం ట్రై చేసి అది తయారు చేశారు. వన్స్ అది తయారైన తర్వాత ఇంకా స్లోగా ఫేమస్ అవ్వడం, ఆ మౌత్ టు మౌత్ ఇక్కడ తాపేశ్వరంలో స్వీట్స్ బాగుంటాయి అనడం. తర్వాత మా నాన్నగారు వాళ్ళ ఫ్యామిలీ బోల్డ్ మంది ఉండేవారు నాకు. వీళ్ళందరితో ఇక్కడ బిజినెస్ కొంచెం ఇంప్రూవ్ చేయడం. తర్వాత వీళ్ళతోటే ఒక 4 షాపులు నాన్నగారు ఈ ఊర్లోనే పెట్టించారండి. దాంతో ఏదైనా ఎవరైనా స్వీట్స్ కావాలంటే తాపేశ్వరం. నాట్ ఓన్లీ కాజా, ఆంధ్ర పిండి వంటలు అన్ని కూడా నాన్నగారు తయారు చేసేవారు. మనం షాప్ లో పెట్టి అమ్మేవాళ్ళం. ఇప్పటికీ కూడా ఏంటంటే చాలా మంది ఫ్యామిలీస్ లో ఇది ఒక ట్రెడిషన్ అనమాట. పెళ్లి దగ్గర నుంచి స్టార్ట్ అయితే అమ్మాయికి సార్లు, తర్వాత మళ్ళీ ఆ చంటిపెట్టికి, తర్వాత మళ్ళీ తను పెద్ద మనిషి అయినప్పుడు ఇలా ప్రతి సందర్భంలోనూ కూడా ఇక్కడ నుంచి పట్టుకెళ్తే మంచి జరుగుద్ది అనేది కొన్ని ఫ్యామిలీ. సూపర్. దాంతో ఇది మా బిజినెస్ రన్ అవుతుంది మొదలుపెట్టింది. సూపర్ అండి. సో ఇప్పుడు మనం ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి మనకి? ఇప్పుడు మనకు టోటల్ 7 బ్రాంచెస్ ఉన్నాయండి. ఓకే. ఇది తాపేశ్వరంలోది మెయిన్ షాప్ అండి. ఓకే. ఒక మండపేటలో ఒక చిన్న అవుట్లెట్ రోడ్డు ఈ తాపేశ్వరం రోడ్డు పోవడంతో ఒక చిన్న అవుట్లెట్ పెట్టాము. ఓకే. ఈ 2 పోతే ఇంకా 5 బ్రాంచ్లు, ఒక 3 కాకినాడలోని, 2 తాపేశ్వరంలో, రాజమండ్రిలోనే ఉన్నాయండి. సో ఈ అన్నిటికీ ఇక్కడే తయారవుతుందండి? మొత్తం అన్నిటికీ సెంట్రల్ కిచెన్ ఇదేనండి. సెంట్రల్ కిచెన్ ఇదే. ఓకే. ఇందాక చూసాను ISO సర్టిఫైడ్ ఉంది కిచెన్ మొత్తం. ISO సర్టిఫైడ్, కంప్లీట్ హైజీన్
మెయింటెనెన్స్ అంతా అవుతుందండి. Okay. హైజీన్ ఆడిట్ ఇన్ హౌస్ జరుగుతుంది. ఒక థర్డ్ పార్టీ అని చెప్పేసి థర్డ్ పార్టీ ఒక కంపెనీకి ఇచ్చాం, వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు check చేస్తూ ఉంటారండి. అండ్ మీన్ వైల్ రీసెంట్ గా ఒకటి అడుగుదాం అనుకున్నాను, మీకు ఆ బాహుబలి కాజా చేయాలన్న థాట్ ఎక్కడి నుంచి వచ్చింది? అదేం లేదండి, చాలా మంది సెలబ్రిటీస్ వస్తుంటారు, కాజా గురించి అడుగుతుంటారు. అవును, కాజా తింటూ ఫోటో తీసుకోవడం కానీ వీడియో తీసుకోవడం కానీ కొంతమందికి నచ్చకపోవచ్చు, చిన్నగా అనిపించి. అవును, అంచేత ఒక పెద్ద సైజు కాజా పెట్టడం చేతిలో, అంటే పూర్వం నుంచి కూడా తాపేశ్వరం అంటే పెద్ద పెద్ద సైజు స్వీట్లు, పొడుగు కాజా అలా అలవాటు. అలాగే మన షాప్ లో కూడా కేజీకి 4 సైజు కాజా అమ్ముతా ఉంది. దానికంటే పెద్దది కొంచెం సెలబ్రిటీకి ఇవ్వడం కోసం అని చెప్పేసి సరదాగా తయారు. సోషల్ మీడియాలో చాలా వరకు చాలా హీరోస్ హీరోయిన్స్ అందరూ తాపేశ్వరం బాహుబలి కాజా అని పట్టుకోవడం చూసారు. ఎవరైనా సరే మన ఈస్ట్ గోదావరికి వచ్చారంటే బాహుబలి కాజాతో ఒక ఫోటో దిగడం అనేది ఒక ఆనవాయితీ అయిపోయింది. సో మనం రాజమండ్రి కానీ కాకినాడ కానీ ఇక్కడ ఎక్కడికి వెళ్ళినా కూడా వయా తాపేశ్వరం వచ్చి ఒక కాజా తినడం అన్నది ఒక వన్ ఆఫ్ ద టూరిస్టిక్ స్పాట్ గా తయారైపోయింది. సో మనం ఎంతగానో వెయిట్ చేస్తున్న మన బాహుబలి కాజా వచ్చేసింది, ఒకసారి చూద్దాం. సో ఇది ద మోస్ట్ ఫేమస్ తాపేశ్వరం కాజా అయితే ఇది వాళ్ళు తయారు చేసిన బాహుబలి కాజా. సో దిస్ ఇస్ ద డిఫరెన్స్. దీనికి పాకం లేదన్నారు కదా? ఇది ఓన్లీ గిఫ్ట్ పర్పస్ అండి. ఓకే, తినొచ్చు కానీ ఇందులో పాకం ఉండదు. డ్రైగా ఉంటుంది, స్వీట్నెస్ ఉంటుంది. దీన్ని ఎలా తయారు చేస్తారు స్టెప్ బై స్టెప్ గా మన ప్రొడక్షన్ యూనిట్ కి వెళ్ళి సార్ తో తెలుసుకుందాం. సో మనం ఫైనల్లీ ద ప్రొడక్షన్ యూనిట్ కి అయితే వచ్చేసాం. తాపేశ్వరం కాజా ఎలా తయారవుతుంది అన్న క్వశ్చన్ కి సారే ఇప్పుడు చెప్పాలి. హీ హాస్ టు టేక్ us through the process. సార్ ఎలా జరుగుతుంది ఏంటి? మీకోసం ప్రత్యేకంగా ఇప్పుడు తాపేశ్వరం కాజా ఎలా తయారు చేస్తారో నేను చేయించి చూపిస్తాను. సూపర్ అండి, వేడి వేడి కాజా తినే టైం వచ్చింది. మీరు అబ్జర్వ్ చేయొచ్చు, దీంట్లో ఒక మైదా ఆయిల్ తప్ప ఇక ఏ రకమైన రేజింగ్ ఏజెంట్ గానీ ఇంకోటి కానీ ఇంకేం మిక్స్ చేయమండి. నో బేకింగ్ పౌడర్స్, నథింగ్, ఇంకేం ఉండవండి. ఓన్లీ మైదా ఆయిల్ అంతే. ఓకే, సూపర్. ఎక్కువగా మిక్స్ అయిపోకూడదు, అంటే ఆ గ్లూటెన్ రాకూడదు బయటకి. ఓకే ఓకే ఓకే, గ్లూటెన్ ఫార్మేషన్ ఎక్కువ జరగకూడదు. ఓకే, అందుకే ముందుగా ఆయిల్ ఎక్కించడం కూడా దాని గురించి. ఓకే ఓకే, జిగురు రాకూడదు. ఓహో, కొంచెం 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 క్రంబుల్ చేసుకుంటా. అవునండి, పిండి ఫామ్ చేస్తారు. యాక్చువల్లీ ఇది మిస్ అయ్యాను సార్, ఇది ఎలా వచ్చింది ఈ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ మనకి? అంటే తాపేశ్వరం కాజా, తాపేశ్వరం స్వీట్స్ అనేసరికి కొంచెం సిటీలో చిన్న చూపు ఉందండి. అయ్యో పల్లెటూరు మిఠాయి ఏదో చేసుకుంటారు లేదు, మనం ఏంటో చూపించాలనే ఉద్దేశంతో అప్పుడు ఖైరతాబాద్ గానే చేతిలో లడ్డు పెట్టాలని అనిపించింది. వారిని అడిగాము, అడిగితే వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. మేము 100 కేజీల లడ్డు ఇస్తాము, చేతిలో పెడతామంటే పర్వాలేదు మీరు తెచ్చి పెట్టుకోండి అన్నారు. మనం 500 కేజీల లడ్డు చేసి తయారు చేసి పెట్టాం. ఓహో, అప్పుడు లక్కీగా ఏమైందంటే మొత్తం నేషనల్ మీడియా అంతా కూడా ఫోకస్ చేసిందండి ఈ లడ్డూని అక్కడ పెట్టడం, దాని మీద పెట్టడం. అవును, 45 మినిట్స్ అది చాలా పెద్ద ఈవెంట్ అయింది. అవును, ఇంకా తర్వాత నుంచి ఎవ్రీ ఇయర్ మనం పెంచుకుంటూ వెళ్ళడం, ఇంచుమించుగా 500 నుంచి 2500, 3200, 4000, 5000 అలాగా లాస్ట్కి 6 టన్నుల లడ్డూని ఖైరతాబాద్ గారి చేతిలో పెట్టడం. 6 టన్నులు 2015 కిలోలు 2012 2015 2015లో 6000 కిలోల లడ్డు తయారు చేశారు. 12 ఫీట్ బై 12 ఫీట్ అన్నారు కదా, అది 2016 గిన్నీస్ వరల్డ్ రికార్డ్. అది గిన్నీస్ వరల్డ్ రికార్డ్ కి. అది ఎన్ని వేల టన్నులు? అది 30 టన్నులు అండి, అంటే 30,000 కేజీలు. అది గిన్నీస్ వరల్డ్ రికార్డ్. అది వైజాగ్ లో పెట్టాం. అంటే ఆల్మోస్ట్ ఒక 3 లారీల సరుకు అండి. 10 టన్స్ ఒక లారీ అంటే 3 లారీల సరుకుని ఒక లడ్డుగా మార్చి. అసలు ఎక్కడ తయారు చేస్తారు సార్ దాన్ని? మాకు ప్రతి సంవత్సరం అలవాటు ఎలా అంటే ఖైరతాబాద్ గణేష్ ది మేము మా పార్కింగ్ లోనే ఒక పందిరేసుకుని దాంట్లో మా స్టాఫ్ అంతా 15 మంది మాలలు వేసుకుని ముందే, వినాయక చవితికి 15 days ముందే మేము అందరం మాలలు వేసుకుని అక్కడే ఉంటూ అక్కడే తింటూ ప్రతి గ్రెయిన్ కూడా నీట్ గా క్లీన్ చేసుకుని శుభ్రం చేసుకుని చాలా జాగ్రత్తగా భక్తిగా చేస్తాం. ఓకే, సో డైరెక్ట్ ఆ క్రెయిన్ అట్లా వెళ్ళిపోద్దా? తర్వాత ఈ 30 టన్స్ లడ్డు కదా, మరి క్రెయిన్ లో లిఫ్ట్ చేయడానికి కాదు క్రెయిన్ కి. అందుకని ట్రైలర్ డైరెక్ట్ గా తీసుకొచ్చి ట్రైలర్ లోనే తయారు చేస్తాం. అదే గిన్నీస్ వరల్డ్ రికార్డ్. అదే, ఇంకా దానికంటే పెద్ద లడ్డు ఇంకేమన్నా చేయలేనండి. అదేలేండి, కష్టం. సో మన ఫస్ట్ ప్రాసెస్ కి వచ్చేసాం సార్. ఏం జరుగుతుంది ఇక్కడ? పిండి కలిపామండి. ఓకే, కలిపిన పిండిని వాయిపెట్టి మెషిన్ కి ఎక్కించాం. ఓకే, ఈ మెషిన్ అయితే మేమే తయారు చేసుకున్నాం. సూపర్. సొంతంగా. అంటే
షీట్ చేయడం అనేది కాజా ప్రాసెస్ లో 2 మెయిన్ పార్ట్స్ అండి. చాలా గట్టిగా పిండి కలపడం, తర్వాత దాన్ని పల్స్ గా షీట్ చేయడం. సూపర్. ఈ 2 కూడా ఇప్పుడు వచ్చే జనరేషన్ లో వాళ్ళు ఎవరో చేయలేరు. మా ఫాదర్ టైంలో అయితే చాలా గట్టిగా కష్టపడే వాళ్ళు ఉండేవారు కాబట్టి అప్పుడు చేసేవారు. అందుకని దానికి మనకి మెషిన్ చేసుకున్నాము. ఈ మెషిన్ వల్ల కూడా మనకి కొంత బెనిఫిట్ ఏంటంటే ఈవెన్ గా రావడంతో ప్రతి కాజా కూడా ఒకే షేప్ లో ఒకేలాగా, ఒకే వెయిట్, ఒకే షేప్ అన్ని వస్తాయి. ఓకే, సో నైస్. సో మన నెక్స్ట్ ప్రాసెస్ సార్ మీరు షీట్ చేయడం చేస్తారు. షీట్ ని రోల్ చేసుకున్నాము. రోల్ చేసిన దాన్ని ఇప్పుడు కట్ చేసి, ఆ కట్ చేసిన దాన్ని మళ్ళీ తిరిగి కాజా షేప్ లో ఒత్తుతాను అనమాట. మీకు చూపిస్తాను ఇది. చూస్తే మీకు ఇందులో ఒక్కొక్క ఫోల్డింగ్ మన సిరప్ ని హోల్డ్ చేస్తూ ఉంటదండి. అదే ఇదంతా మోర్ దెన్ 20-25 ఫోల్డ్స్ ఉంటాయి. ఓహో. సో ప్రతి ఒక్కటి ఇట్లా ఊడిపోద్దా ఇలా పైకి దారం లాగా? అంటే ఇలా ఉండాలి, ఇలా ఉండాలి పర్ఫెక్ట్. ఉండకపోతే ఇది అంటుకుపోయింది అనుకోండి, దానికి ఒకటి మొత్తం ఒక పెద్ద ముద్దలా ఉంటుంది లోపల. అది విడిపోదు, లేయర్ లేయర్ విడిపోదు తినేటప్పుడు. అండ్ జ్యూస్ కూడా వెళ్ళదు లోపల. ఇదిగోనండి, ఇది ఫైనల్ కాజా. అరే కాజా వేయించే ముందు మీరు చూస్తే సైడ్ కూడా, సైడ్ ఇదే ఆ ప్రెస్ చేసిన తర్వాత ఇలా ఇది ఫ్రైయింగ్కి వెళ్ళి ఇది మెల్లగా ఇటు సైడ్ నుంచి ఉబ్బుతుంది. నైస్. సో ఫ్రైయింగ్ స్టేషన్ కదా, మనం ఫ్రైయింగ్ స్టేషన్ దగ్గరకు వచ్చేసాం. అబ్బా ఎంత పెద్ద ఫ్రైయింగ్ ప్యాన్స్ ఉన్నాయి సార్. ఎట్లా చేస్తారు, ఏంటిది అంతా సెటప్? అంటే అపార్ట్ ఫ్రమ్ మిగతా షాప్స్ కి మన ఇక్కడ సురుచికి డిఫరెన్స్ ఏంటంటే మేము ఇండైరెక్ట్ హీట్ మీదే మొత్తం కుకింగ్, ఫ్రైయింగ్ అన్ని కూడా ఇండైరెక్ట్ హీటింగ్ మీద అవుతుంది. ఇండైరెక్ట్ హీట్ కిచెన్ లో ఎక్కడ కూడా ఫైర్ కానీ స్మోక్ కానీ ఉండదు. ఓకే. ఇది థర్మిక్ ఫ్లూయిడ్ సిస్టమ్ ద్వారా బయట బాయిలర్ లో థర్మిక్ ఫ్లూయిడ్ హీట్ అవుతుంటుంది. ఆ హీట్ అయిన థర్మిక్ ఫ్లూయిడ్ కళాయిలో అవుటర్ ఒక క్యావిటీ ఉంటుంది, దాంట్లో సర్క్యులేట్ అయిపోయి బయటకు వెళ్ళిపోద్ది. ఆ హీట్ ఇక్కడ ట్రాన్స్ఫర్ అవుతుంది. సేమ్ యాజ్ మనకి ఏసీ ఎలా పని చేస్తుంది, బయట కంప్రెసర్ లోపల మోస్ట్లీ రేడియంట్ హీట్ లాగా అంతే. కింద ఏది కాలేదంటూ ఏం లేదు. ఓకే, మొత్తం అంతా బాయిలర్ లోనే బయట అంతా. అది నెక్స్ట్ ఏంటంటే దీని సోర్స్ టెంపరేచర్ 200 degrees. ఓకే. అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఆయిల్ బర్న్ అయ్యే పని లేదు. ఆయిల్ పచ్చిగా అంటే 180-160 degrees లోనే మనకి ఫ్రైయింగ్ అంతా అయిపోతుంది. ఓకే. దీంట్లో మనం కాజా ఫ్రైయింగ్ ఏం చేస్తామంటే ముందు 120-140 degrees లో ముందు కాజా డిప్ చేస్తాం. ఓకే. అక్కడ పొరలన్నీ విడిచి మనకు కాజా షేప్ వస్తుంది. ఓకే. షేప్ వచ్చిన తర్వాత దాన్ని 160-180 degrees లో ట్రాన్స్ఫర్ చేస్తాం ఇంకొక దానిలోకి, ఇంకొక సైడ్ కి. ఓకే. అక్కడ కంప్లీట్ ఫ్రైయింగ్ అవుతుంది. ఓకే. ఫ్రై అయిన తర్వాత ఇమీడియట్ గా దాన్ని షుగర్ సిరప్ లో ముంచేస్తాం. ఓకే. ఓ నైస్. అది షుగర్ సిరప్ లోపల తీసుకుంటాం. లోపల తీసుకొని దాన్ని మళ్ళీ దాని పైన ఒక థిక్ షుగర్ సిరప్ తోటి కోటింగ్ వేస్తాం. ఓకే. మళ్ళీ ఎక్స్ట్రా కోటింగ్ వేయడం వల్ల ఏంటంటే తయారు చేసిన ఒక గంటన్నరకి డ్రై అయిపోతుంది. అవును. ఆ పైన వేసిన కోటింగ్ పోర్స్ అన్ని క్లోజ్ చేసేసి లోపల సిరప్ బయట రాకుండా, గాలి లోపలికి వెళ్ళకుండా ఆపేస్తాం. సో ఆ జ్యూసీనెస్ అన్నది లోపలే ఉండిపోద్ది, పైకి మటుకు డ్రైగా కనిపిస్తుంది. ఇప్పుడు సార్తో ఒక్క కాజా అలా టేస్ట్ చేసి మిగతా విషయాలన్నీ ఇంకా నెక్స్ట్ ఏం ప్రోడక్ట్స్ ఇంకేమేం చేస్తున్నారో కూడా తెలుసుకుందాం. పదండి సార్. సో ఫైనల్లీ మన తాపేశ్వరం కాజా ఇందాక కష్టపడి అలా నీట్ గా వాళ్ళు షీట్ చేసి తయారు చేసిన డోలో నుంచి వచ్చింది. దిస్ ఈస్ ద ఎండ్ ప్రోడక్ట్. ఇట్లా నీట్ గా ఎట్లా గారుతుందో చూడు. సో మన 20 పొరలు ఇఫ్ యూ కెన్ సీ అలా నీట్ గా లేయర్ టు లేయర్ ఎంత బాగా కనిపిస్తుందో. ఊరికే ఇంత ఫేమస్ అవ్వలేదు ఏది. అండ్ మెయిన్ గా మనం జనరల్ గా చాలా స్వీట్ షాప్స్ లో కాజాలు తింటాం. ద వెరీ గుడ్ డిఫరెన్స్ ఏంది అంటే కాజా పూర్తిగా కొడికినప్పుడు మాత్రం ఆ లేయరింగ్ ఫీలింగ్ కరెక్ట్ గా రాదు. లేదా ఒకదానికి ముద్దగా, ఒకదానికి మరీ మధ్యలో ఉడకనట్టు. ఇక్కడ అలా లేదు. అండ్ ఇక్కడంతా ఈవెన్ గా అంటే మాకు కాజా లైఫ్, దానికోసం అట్మాస్ఫియర్ తీసుకుంటాం. అద్భుతంగా ఉందండి. సో ఇంకా మ్యాండేటరీగా తాపేశ్వరం వస్తే కాజా తినడం అన్నది మనం చెప్పేసాం. ఇప్పుడు కాజా కాకుండా సురుచికి కానీ తాపేశ్వరానికి కానీ వస్తే ట్రై చేయాల్సిన మీ ఫేవరెట్ ఒక 5 స్వీట్స్ కానీ హాట్స్ కానీ చెప్పండి. నెక్స్ట్ పూతరేక్ అండి. సో సార్ ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్కి వచ్చాం. ఏంటి ఇక్కడ పూతరేకులు చేస్తున్నారండి చూద్రి గాని. అవునా? ఓకే. ఆత్రేయపురం ఇంకేం సార్ డిఫరెంట్? రేకులు ఆత్రేయపురంలోనే కొనాలి, ఎవరు కొన్నా ఆత్రేయపురంలోనే కొనాలి. ఓహో. ఓకే. దాన్ని ఫోల్డ్ చేసేటప్పుడు దాంట్లో వేసే ఇంగ్రీడియంట్స్ కానీ అవి క్వాలిటీ కానీ ఓకే దాన్ని బట్టి దాని టేస్ట్ వస్తుంది. ఓకే. మన దగ్గర ఏంటి సార్ స్పెషల్? మన దగ్గర ట్రయాంగిల్ పూతరేక్ అనేది మనమే ఫస్ట్ స్టార్ట్ చేసాం. అందరూ చేస్తున్నారు కానీ అది మన దగ్గర చాలా ఫేమస్, చాలా ఫాస్ట్ గా వెళ్తుంది. అంటే ఇది సింగిల్ బైట్ లో తినేసేలాగా వస్తుంది, చిన్నది వస్తుంది, సమోసా లాగా. సార్కి థ్యాంక్స్ అమ్మా. సో
కాన్ సమోసా కాన్ బజ్జీ కాదు బ్రో, ద ట్రయాంగిల్ పూతరేకు ఇస్ ద బెస్ట్. ట్రై దిస్ నెక్స్ట్ టైం. సూపర్. సో ఏంటి పౌడర్ ఏంటి సార్ దీనిలో? ఇది షుగర్ పౌడరా? ఇది బెల్లం టేస్ట్ ఉండే షుగర్ పౌడర్ అండి. అంటే ఎలా అంటే డైరెక్ట్ గా బెల్లం వేసాం అనుకోండి, అది వాతావరణంలో తేమ ఎక్కువైతే నీరు వచ్చేస్తుంది బెల్లం నుంచి, పూతరేకు పాడైపోతుంది. అందుకని బెల్లం పంచదార కలిపి మళ్ళీ అదే టేస్ట్ ఉండేలాగా మళ్ళీ మనం తయారు చేస్తాం. ఓకే. ఇది ఫస్ట్ మనమే తయారు చేసాం. ఓకే. ఇంచుమించుగా 95 ఆ టైంలో. 25 ఏళ్ళు. నార్మల్ పూతరేకు అంటే షుగర్ పౌడర్ వేయడం, షుగర్ పౌడర్ వేయడం. సో దీంట్లో బెల్లం, ఈ బెల్లం డ్రై ఫ్రూట్ పూతరేకు అంటాం మేము. ఈ పౌడర్ ప్లస్ డ్రై ఫ్రూట్స్ వేస్తాం. అద్భుతంగా ఉంది. అబ్బాబా మంచి ఏంటి ట్రయాంగిల్ పూతరేకు తిన్నాక మిగిలిన డిషెస్ అన్ని మళ్ళీ మన స్టోర్కి వెళ్ళి తింటూ మిగతా విషయాలు మాట్లాడుకుందాం. లోపలికి వచ్చేసాం సార్. మన టాప్ 5 డిషెస్ ఇక్కడ మనం 2 డిషెస్ ఆల్రెడీ ట్రై చేసేసాం. ఇంకేదన్నా మా ఆడియన్స్ కోసం ఒక 3 గుడ్ డిషెస్ దట్ వీ కెన్ ట్రై ఇన్ సురుచి. మన దగ్గర ప్రాసెస్ చూసారు మీరు, ప్రతిదీ కూడా ఒక ఐకాన్. ప్రతి ప్రోడక్ట్ కూడా చాలా బాగుంటది. కానీ మీరు అడిగారు కాబట్టి ఒక 4 ఐటమ్స్ మీకు ఇప్పుడు చూపిస్తాను, ఒకసారి ట్రై చేయండి. ఓకే. మీరు కాజా మీరు చూసారు. అవును. పూతరేకు మీరు ట్రయాంగిల్ పూతరేకు తిన్నారు, ఇది రెగ్యులర్ పూతరేకు. ఓకే. ఇది చంద్రకళ అండి. చంద్రకళ బాద్షా లాగా ఉంది. ఇది మీరు టేస్ట్ చూస్తే గానీ తెలుస్తుంది. ఒకటి తీసుకుందాం, ఒక బైట్ చేయండి దాన్ని, అప్పుడు మీరు చెప్తారు. దిస్ ఇస్ సంథింగ్ కాల్డ్ చంద్రకళ. ఫస్ట్ టైం వింటున్నా ఈ పేరు. ఓ కోవా లోపల కళాకాన్ ఉంటుందండి. ఓ మాదే స్పెషల్ అని ఏం చెప్పను, కానీ మా దగ్గర స్పెషల్ గానే ఉంటుంది. మీరు టేస్ట్ చూడండి. ఒకటా? సూపర్. అరే వా. మోతీచూర్ లడ్డులో ఉన్న హ్యాపీనెస్ ఏంటో తెలుసా? దీన్ని ఏం చేయక్కర్లేదు. రాజమండ్రికి వచ్చి ఒక మేకింగ్ మిస్ అయింది అని నేను ఫీల్ అయ్యాను. అదే పప్పు చెకోడి. మన సైడ్ ఎవరికి తెలియదు. నార్మల్ చెకోడి తెలుసు, కానీ పప్పు చెకోడి ఉన్నంత సూపర్ గా ఈ సైడ్ లో ఏది ఉండదు. నా విష్ ఫుల్ఫిల్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఈ మేకింగ్ చూపిలేకపోయినా ఫైనల్ పప్పు చెకోడి తిన్నాను, అదొక తృప్తి. సో మన ఫ్యూచర్ ప్లాన్ ఇప్పుడు మాకు హైదరాబాద్ లో స్టోర్ వస్తుందా, లేకపోతే ఇక్కడే రావాల్సింది అంటారా? హైదరాబాద్ లో ఒక అవుట్లెట్ స్టోర్ లా కాదు, ఒక డెలివరీ పాయింట్ లాగా పెడుతున్నాం. కూకట్పల్లి ఆల్రెడీ మా ప్రాపర్టీ. ఓకే. అది మేబీ జూలై ఎండింగ్ కి అది ఓపెన్ అవ్వచ్చు. ఓ సూపర్. ఫైనల్లీ ఈ వీడియో చూసిన తర్వాత నువ్వు తాపేశ్వరం వరకు వద్దామా అన్న డౌట్ ఉంటే కూకట్పల్లి వరకు వెళ్ళి కొత్తగా ఓపెన్ చేసే స్టోర్ లో ఫ్రెష్లీ మేడ్ మన తాపేశ్వరం సురుచి కాజా కెన్ హ్యావ్ ఇట్. సో ఐ థింక్ ఈ లెగసీ ఇలానే కంటిన్యూ అవ్వాలని. ఇప్పుడు యుఎస్ కి యూకే అన్నిటికీ కూడా పంపిస్తున్నాం అన్ని. ఎవరైనా ఫోన్ చేస్తే వాళ్ళకి 3 to 5 days లో వాళ్ళకి వెళ్ళిపోతుందా? ఫ్రెష్. సూపర్. సో యుఎస్ ఎన్ఆర్ఐ వాసులారా, 1 single call away, the most excited కాజా. దట్స్ ఇట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వైరల్లీ ఫుడ్. సార్ మీరు కూడా నా కోసం ఒకసారి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైరల్లీ ఫుడ్. సో అది మిగతా 4 ప్లేసుల కంటే వీళ్ళ దగ్గర షార్వా కొంచెం ఎడిబుల్గా ఉందిరా బాబు. చికెన్ ఇస్ లవ్లీ మేడ్, స్మూత్ గా ఇట్లా వచ్చేస్తుంది. ఏదో ఆహా మంచి ఘాటు ఉంది, చాలా మంచి ఘాటు ఉంది.